చూసుకుంటే రాష్ట్రంలో ఇది ఒక ప్రధానమైన చిరుధాన్య పంటగా ఉంది. మరియు ప్రజల తాలూకు ఆహార అలవాట్లలో కూడా ఈరోజు ప్రధానమైన భాగంగా ఉంది. ఈరోజు చోడి ఏంటంటే మన రాష్ట్రంలో ఒక 80,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. దాదాపు ఒక 35,000 టన్నుల వరకు కూడా ఇది దిగుబడి సాధించడం జరుగుతుంది. ఈ చోడిలో మనకు ప్రధానంగా తీసుకుంటే ఎకరానికి 430 కేజీల వరకు కూడా సరాసరి దిగుబడి ఈ చోడిలో మనం సాధించగలుగుతున్నాము. ఈ చోడిలో రైతులు ముఖ్యంగా గిరిజన రైతులు కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ప్లస్ రకాలు కూడా ఉపయోగిస్తే వాళ్ళు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించడమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే చోడి పంటలో మనం దేశవాళీ రకాల స్థానంలో ఇప్పుడు మంచి దిగుబడులు ఇచ్చే రకాలు మనకు అందుబాటులో వచ్చాయి. ఇందులో చంపావతి అనే రకము ఇది దాదాపు 80 నుండి 85 రోజుల కాల పరిమితిలో స్వల్పకాలిక రకము. ఇది కూడా 12 నుండి 14 క్వింటాల దిగుబడి మనకి వస్తుంది. దీంతోపాటు భారతి అనే రకం కూడా మనకి 110 నుండి 115 రోజుల కాల పరిమితిలో వచ్చే రకము. ఇది కూడా 12 నుండి 16 క్వింటాల వరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇది అనుకూలమైన రకంగా నిరూపించడమైనది. దీంతోపాటు శ్రీ చైతన్య అనే రకం కూడా ఇది మంచి రకము. ఇది కూడా 110 నుండి 115 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడులు అంటే ఒక 12 నుండి 16 క్వింటాల వరకు దిగుబడులు సాధించవచ్చు. ఇది కూడా ముఖ్యంగా చోడులో వచ్చే అగ్గి తెగులు లాంటి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం కూడా సాగు చేసి మనం మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఏంటంటే రత్నగిరి అనే రకం ఇది కొంచెం దీర్ఘకాలిక రకం. 125 రోజుల వరకు కాల పరిమితి ఉంటుంది ఈ రకానికి. ఈ రకం కూడా మనకి అనుకూలమైన రకము. దీన్ని కూడా మనం సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వక్కులు అనే రకం కూడా మంచి రకమే. ఇది కూడా మనకి ఖరీఫ్లో కానీ రబీలో కానీ మన ప్రాంతాలకి సూటబుల్గా ఉంటుంది. ఈ రకాన్ని కూడా మనం అగ్గి తెగులు కూడా తట్టుకునే రకము. ఈ రకాన్ని కూడా మనం మన ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనుకూలంగానే ఉంటుంది. ఈ రకాలు ఎంపిక చేసుకున్నప్పుడు నాణ్యమైన విత్తనం అంటే మంచి నిండుగా ఉన్న విత్తనాన్ని బరువుగా ఉన్న విత్తనాన్ని నారుమడి పద్ధతిలో పెంచుకునేటట్టయితే ఒక 2.5 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. అలాగే అది కాకుండా వెదజల్లుకునే పద్ధతిలో మనం రైతులు ఉపయోగిస్తే 3 నుండి 4 కేజీల వరకు ఈ విత్తనం మనం ఎంపిక చేసుకోవాలి. రాగిని నేరుగా విత్తే విధానంలోనూ లేదా నారును పెంచి నాటుకోవడం ద్వారా సాగు చేయవచ్చు. ఏ విధానమైనా ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే తప్పకుండా విత్తన శుద్ధిని చెయ్యాలి. దీంతోపాటు సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులను అందించినట్లయితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశముంటుంది.